హలో గైస్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే మార్నింగ్ రొటీన్ అండి. నేనైతే ఇప్పుడు బియ్యం అయితే పెడుతున్నానండి. సో బియ్యం అయితే కడుగుతున్నానండి. నేనైతే బియ్యం కడిగాక ఒక 10 మినిట్స్ అలా పక్కకైతే పెడతానండి. ఎందుకంటే బియ్యం నానితే రైస్ అనేది మంచిగా మెత్తగా అవుతుందండి. సో నేనైతే బియ్యం కడిగాక ఒక 10 మినిట్స్ అలా పక్కకైతే నానబెడతానండి. మీరు ఎలా చేస్తారండి? బియ్యం కడిగిన వెంటనే వండేస్తారా, లేకపోతే 5-10 మినిట్స్ నానబెడతారా? కామెంట్ చేయండి. సో ఈలోపు అయితే నేనైతే కర్రీ కోసమని ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి. సో ఈ ఆనియన్స్ కట్ చేసేలోపు డైలీ మార్నింగ్ రొటీన్లో మేమైతే ఎగ్స్ తింటామండి, నేను మా హస్బెండ్. సో ఆనియన్స్ కట్ చేసేలోపు అని చెప్పి ఎగ్స్ అయితే పెట్టేశానండి. సో ఈలోపు ఆనియన్స్ కటింగ్ అయిపోయిందండి. కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సో ఇప్పుడైతే తగినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. సో ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక అందులో అయితే కొన్ని పోపు దినుసులు అయితే వేసుకుంటున్నానండి. సో ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేస్తున్నానండి. ఆనియన్స్ వేసాక ఒకసారి బాగా కలుపుకుంటున్నానండి. కలిపేసుకొని మూత అయితే పెట్టేస్తున్నానండి. ఇప్పుడైతే చూసేసరికి ఇంకొంచెం వేగాలని మళ్ళీ మూత పెట్టానండి. 2 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఎలా గోల్డెన్ కలర్లోకి వచ్చాయో. సో ఇప్పుడైతే నేనైతే ఇందులో చిటికెడు పసుపు అయితే వేసుకుంటున్నానండి. పసుపు వేసాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా మూత అయితే పెట్టేస్తున్నానండి. సో 2 మినిట్స్ తర్వాత మూత తీసాక నేను ఇందాక కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అయితే వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు బెండకాయలు వేసాక మళ్ళీ ఒకసారి అయితే బాగా అయితే కలుపుకుంటున్నానండి. ఈలోపు రైస్ అయితే పక్కన పెట్టేశానండి. సో 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే చూడండి బెండకాయలు ఎంత మంచిగా ఉడికాయో. సో ఇందాక నేను కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అయితే ఇప్పుడైతే వేసేస్తున్నానండి. టొమాటోస్ వేసాక అయితే నేనైతే అందులో సాల్ట్ అయితే వేస్తానండి టొమాటోస్ పైన. ఎందుకంటే మనం సాల్ట్ వేస్తే టొమాటోస్ ముక్కలు అనేవి తొందరగా ఉడుకుతాయండి. అందుకనే నేనైతే సాల్ట్ అయితే వేస్తున్నానండి. సాల్ట్ వేసాకైతే మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నానండి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకుంటున్నానండి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీస్తే చూడండి టమాటోస్ ఎంత బాగా ఉడికాయో. సో ఇప్పుడైతే రుచికి తగినంత కారం అయితే వేస్తున్నానండి. కారం వేసాక మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. మిక్స్ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టుకుంటున్నానండి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసానండి. సో ఇప్పుడైతే గ్రేవీ కోసం నేనైతే కొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నానండి. వాటర్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేశాక నేను ఇందాక బాయిల్ చేసిన ఎగ్స్ అయితే కర్రీలో వేసేస్తున్నానండి. కర్రీలో వేసాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టేస్తున్నానండి. ఎందుకంటే కారం వేసాక 10 మినిట్స్ మక్కాలి కదండి. ఇప్పుడైతే రైస్ అయితే కుక్ అయిపోయిందండి. అన్నం అయితే ఉడికిందండి. కర్రీ కుక్ అయ్యే లోపు అయితే ఆలోపు నేను వాల్నట్స్ బాదం నైట్ నానబెట్టానండి. వాటి పొట్టు అయితే తీసుకుంటానండి. సో చూడండి వాల్నట్స్ బాదం అయితే పొట్టు అయితే తీసేసుకున్నానండి. మేమైతే మార్నింగ్ ఇవి తింటాం. వాటితో పాటు పంప్కిన్ సీడ్స్ కూడా డైలీ రొటీన్ మార్నింగ్లో మాకైతే ఉంటాయండి ఇవి. ఆలోపు కర్రీ అయితే కుక్ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ టు ఆల్.